రేవంత్ రెడ్డి గారి 2 ఏళ్ల పాలనలో ఆయన వల్ల మాదిగలకు వీసమెత్తు మేలు జరగలేదు, కానీ నష్టమే ఎక్కువ జరిగింది, మోసమే ఎక్కువ జరిగింది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిలో కృతజ్ఞత చాటుకోవాలనే భావమే ఆయన మనసులో లేదు, కానీ కులతత్వం మాత్రం, ముఖ్యంగా రెడ్డి కులతత్వం మాత్రం ఆయనలో నరనరన జీర్ణించుకుపోయింది అని స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న రాజ్యసభ అభ్యర్థుల రేసులో వేం నరేందర్ రెడ్డి పేరు, మాదిగ సామాజిక వర్గం సంబంధించిన దొమ్మాటి సాంబయ్య పేరే నిన్న వాళ్ళ కాంగ్రెస్ అధిష్టానం ముందు చర్చ జరిగితే చివరికి మాదిగ సాంబయ్యకు కాదని చెప్పి వేం నరేందర్ రెడ్డి గారికి రాజ్యసభ సీట్ ఇప్పియడంలో రేవంత్ రెడ్డి గారి పాలన, రేవంత్ రెడ్డి గారి చొరవే అతి కీలకమైపోయింది. ఆ విధంగా మాకు రాజ్యసభ స్థానం దక్కకుండా కుట్ర చేసిన దాంట్లో, పాత్ర పోషించిన దాంట్లో రేవంత్ రెడ్డి గారే కీలకం. ఒక మాటలు చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్ల పాలన చూస్తే, 2 ఏళ్లు దాటిపోయిన దాని పాలన చూస్తే గతంలో ఏ ముఖ్యమంత్రి పాలనలో కూడా మాకు ఇంత అన్యాయం ఎప్పుడు జరగలేదనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. అందుకు ప్రధానమైన 4 సాక్ష్యాలు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మాకు లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి అయిన తర్వాతనే పెద్దపల్లి, నాగర్ కర్నూలు, వరంగల్ పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ మాదిగలకు ఇవ్వలేదు. 3 కాడ మొండి చేయి కాంగ్రెస్ పార్టీ మాదిగలకు చూపెట్టింది. ఆ విధంగా లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా రేవంత్ రెడ్డి గారి పాలనలో జరిగింది. అదే సమయంలో శాసన మండలిలో కూడా మాకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అంతకుముందు శాసన మండలిలో మాదిగలకు ప్రాతినిధ్యం ఉండేది, కానీ ఇప్పుడు మాదిగలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అది రేవంత్ రెడ్డి గారి వల్లనే మాదిగలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మొన్నటికి మొన్న ఒక 5 శాసన మండలి స్థానాలు భర్తీ చేసుకుంటే 5లో 1 కూడా మాదిగలకు ఇవ్వకుండా రేవంత్ రెడ్డి గారు ద్రోహం చేశారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ మళ్ళీ భర్తీ అయిపోయింది. ఆ భర్తీ చేసిన దాంట్లో రేవంత్ రెడ్డి గారే ప్రధాన పాత్ర పోషించిండు. ఆ 4లో 1 కూడా మాదిగలకు రాలేదు. నిన్న అధిష్టానం ముందు మాదిగ కులానికి సంబంధించిన సాంబయ్య పేరు చర్చకు వచ్చినా కూడా సాంబయ్యకు రాకుండా చేసి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ సొంత కులస్తుడైన వేం నరేందర్ రెడ్డికి ఇప్పించుకున్నారు. ఆ విధంగా ఏనాడు జరగనంత రాజకీయంగా అణిచివేత రేవంత్ రెడ్డి పాలనలో మాకు జరుగుతున్నదని స్పష్టంగా రుజువుతుంది. అంతేకాకుండా వేలాది ఉద్యోగాలు మాకు రాకుండా కుట్ర చేశాడు. నిండు శాసనసభలో ఆగస్టు 1, 2024 గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఖచ్చితంగా మాదిగలకు న్యాయం చేస్తామన్నాడు. కానీ 70,000 ఉద్యోగాలు వర్గీకరణ లేకుండానే ఆర్డినెన్స్ తీయకముందే 70,000 ఉద్యోగాలు భర్తీ చేసి మాదిగలకు దక్కాల్సిన మినిమం 9% వాటా, మాక్సిమం 11% వాటా మాకు దక్కకుండా చేసింది రేవంత్ రెడ్డి గారు. అంతేకాకుండా మా పర్సెంటేజ్, మా జనాభా పరంగా మేము 33 లక్షలు ఉన్నాం. మాలల జనాభా 15 లక్షలు ఉన్నారు. 15 లక్షల మంది మాలలకు 5% రిజర్వేషన్లు కట్టబెట్టి 33% మాదిగలకు 11% రావాల్సి ఉండగా దాన్ని 9% కుదించి 2% రిజర్వేషన్లు మాకు దక్కకుండా కుట్ర చేసి మాకు ద్రోహం చేశారు. ఏ విధంగా చూసినా కూడా రేవంత్ రెడ్డి గారి పాలనలోనే మాకు ఎక్కువ నష్టం జరిగింది, ఎక్కువ ద్రోహం జరిగింది అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తూ, ఇప్పటికైనా నీ వక్ర బుద్ధిని, నీ కులతత్వాన్ని మాని ఏ సాంబయ్య అయితే రాజ్యసభ రేసులో ఒక నీ మోసం వల్ల రన్నర్గా మిగిలిపోయిండో ఆయనకు ఇప్పుడు ఏ వేం నరేందర్ రెడ్డి అయితే చీఫ్ సలహాదారుడిగా, ముఖ్య సలహాదారుడిగా, అడ్వైజర్గా ఏదైతే రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లబోతున్నాడో అదే స్థానాన్ని ఖచ్చితంగా మాదిగ కులానికి సంబంధించిన సాంబయ్యకు ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను. వచ్చింది లోకల్ గా అన్ని వర్గాలు ఉన్నాయి. భూమి సమస్య అన్నప్పుడు ఒక కులానికి చూడలేము. ఎక్కువ అంటే ఎక్కడన్నా అసైన్మెంట్ భూములు ఉన్న కాడ ఎస్సీ ఎస్టీలోనూ బీసీలోనూ చూడగలుగుతాం, కానీ అట్లాంటి సమస్య ఏది, అది భూదానికి సంబంధించిన సమస్య. అన్ని వర్గాల పేదలు ఉన్నారు. అన్ని వర్గాల పేదలు ఉన్న కాడ అన్యాయం రేవంత్ రెడ్డి గారు సర్కార్ చేసింది. మీలాంటి వాళ్ళు పోతే కూడా అణిచివేసే పద్ధతిలో వాళ్ళు ఒక నియంతృత్వాన్ని ప్రదర్శించారు. అక్కడ లోకల్ మా నాయకత్వం కూడా క్రియాశీలంగా అందరితో భాగస్వాములు పనిచేస్తున్నారు. గతంలో రేవంత్ రెడ్డిని మీరు కలిసిరు కదా, వర్గీకరణ అయిపోయిన తర్వాత మంచి పని చేసిందనే కదా కలిసింది, కాదా?
ఆయన కూడా అంటుండు కదా, నన్ను రేవంత్ ఉద్దీన్, రేవంత్ గౌడ్, రేవంత్ యాదవ్, రేవంత్ మాదిగా ఎట్లా పిలిచినా ఒకటే, అన్ని వర్గాల ఆయన కోసం. రేవంత్ రెడ్డి అంతే. బీసీలకు రాకుండా చేసి యాదవ గౌడ్ అని ఎట్లా చెప్పుకుంటాడు, మాదిగలకు రాకుండా చేసి రేవంత్ మాదిగ అని ఎట్లా చెప్పుకుంటాడు. ఖచ్చితంగా భూదాన్ చట్ట పరిధిలో పేదలకు దక్కాల్సిన భూమిని పేదలకు దక్కకుండా ఎవరు ఏ రూపంగా అధికారంలో ఉన్నారనో లేకపోతే ఇంకోటనో అడ్డు తగిలినా వాళ్ళకి అన్యాయం చేసినా అన్యాయం గురైన వర్గాల పక్షానే ఎంఆర్పీఎస్ పనిచేస్తుంది. ఎంఆర్పీఎస్ అక్కడ ఉంటాయి. కుమ్మరికి ఎందుకు మీరు తీసుకోలేదు ఆ ఘటనని? మీరు ఎందుకు వెళ్ళలేదు? అట్లేం కాదు. ఆ ఘటన జరిగిన వెంటనే అందరికంటే ముందు ఎంఆర్పీఎస్ కార్యకర్తల్ని నాయకుల్ని అప్రమత్తం చేశాం. నెంబర్ 1. 4-5 సంఘాలు అందే సమయానికి ఎంఆర్పీఎస్ నాయకులు కూడా అక్కడ క్రియాశీలం కనిపించారు. అక్కడికి మీ నుంచి మొదలుకుంటే ప్రతిపక్షం వరకు 48 గంటల్లో వాలిపోయారు. నాకు తెలిసి పోని సంఘం లేదు, పోని రాజకీయ పార్టీ లేదు ఆడ కదా. పోని సంఘం లేదు, పోని రాజకీయ పార్టీ లేదు. 100 మంది పోయిన చోట కృష్ణమాదిగ పాత్ర ఎక్కువ అవసరం ఉండదని నేను భావిస్తాను. ఎవరు పోని చోట నా పాత్ర ఉండడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎగ్జాంపుల్, ఇవాళ కర్ల రాజేష్ లాకప్ డెత్ గురై ఇవాటికి 110 రోజులు. నవంబర్ 16లో చనిపోయిండు. ఓకే, ఇవాళ మార్చి 6లో ఉన్నాం. ఓకే, అంటే 3 నెలల 20 రోజులు గడిచింది. ఈ 3 నెలల 20 రోజుల్లో ఎంఆర్పీఎస్ మాత్రమే అక్కడ ఫైట్ చేస్తుంది. కొంత రిజల్ట్ వస్తుంది, కొంత రిజల్ట్ ఆగిపోయింది, అది పక్క పెట్టేసింది. అంటే ఎంఆర్పీఎస్ ఎక్కడ కేంద్రీకరించింది? ప్రాణాలు పోయిన కాడ కేంద్రీకరించింది. అక్కడ పోలీస్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. తెలంగాణ మొత్తం మీద పోలీస్ వ్యవస్థను ప్రత్యక్షంగా వాళ్ళ బోన్లో పెట్టింది ఎంఆర్పీఎస్. కనీసం కౌంటర్ ఇవ్వడానికి కూడా పోలీసు వ్యవస్థ నుంచి ఎవరు ప్రెస్ ముందుకు రావట్లేదు. మీరే చూస్తున్నారు. అది ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టి ఒక డీజీపో లేకపోతే ఒక ఐజీనో, అడిషనల్ డీజీనో, ఎస్పీనో, ఒక డిఎస్పీనో, సిఐనో, ఎస్ఐ మొదట డీజీపీ వరకు ఈ 110 రోజుల్లో ఇది మేము అక్రమ నిర్బంధం చేయలేదు, మేము లాకప్ డెత్లో ఆయన చిత్రహింసలు పెట్టలేదు అని చెప్పి ఒక మాట కూడా అంటలేదు. మేము సాక్ష్యాలతో సహా ఒత్తిడి పెంచుతూనే ఉన్నాం. కొంత రిజల్ట్ కొంత వస్తున్నది, కొంత కుట్రల వల్ల ఆగుతున్నది. కానీ రిజల్ట్ తీసుకొచ్చే కాడ వచ్చిన రిజల్ట్కు ఎంఆర్పీఎస్ ప్రధాన పాత్ర పోషిస్తున్నది. ఇంకా రాని రిజల్ట్ కోసం మళ్ళా ఎంఆర్పీఎస్ కొట్లాడుతున్నది. ఎవరెవరు అక్కడ పోతున్నది అంటే ఎవరు పోలే. అంటే ఎవరు పోని చోట ఎంఆర్పీఎస్, నా వరకు అయితే నేను ఎక్కువ చొరవ తీసుకున్నా. అందరు పోయిన చోట తమలు మీరు అందరు పోయిండు. ప్రతిపక్ష నాయకుడు వెంటనే వెళ్ళాడు, బీజేపీ వెళ్ళాడు, సిపిఐ సిపిఎం ప్రధాన నాయకత్వం జాన్ వెస్లీ సహా వీళ్ళందరూ దాన్ని ఇస్తున్నారు. వీళ్ళందరూ ఎవరన్నా అక్కడ కనిపించారు? ఎవరు కనిపించలేదు. కేటీఆర్ గారు వస్తే ఏదో మీటింగులు పెట్టుకొని 100 రోజులకు వచ్చేసారు. సరిగ్గా ఆయన వచ్చేటప్పటికి 100 రోజులు అయిపోయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు కోదాడకి ఎన్నికల ప్రచారంలోకి వచ్చి ఇంటికి వచ్చారు. ఇక్కడ 48 గంటల్లో అందరూ వాలేరు. తమ రిజల్ట్ వచ్చిందా రాలేదు తర్వాత విషయం. కానీ ఒక సమస్య మీద 100 సంఘాలు ఉన్న 10 పార్టీలని కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి. అరే కృష్ణమాది గారు పోయినా పోకపోయినా రిజల్ట్ వైపు అది వెళ్తుంది. కానీ ఎవరు పోని చోట ఎవరు చేయాలా? మరి ఖమ్మం వెళ్ళండి సార్, మీరు వెళ్తే ఏమన్నా సొల్యూషన్ వస్తుంది. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఖచ్చితంగా సార్, ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన ఈ రేవంత్ రెడ్డి సర్కార్లు ఎంతమంది పైన దాడులు జరిగినాయి, అన్ని హత్యలు జరిగినాయి, మనం మీకు లెక్క ఉందా? ఎందుకు ఇంత? నేను విషయం ఏంటంటే కేసీఆర్ పాలనలో అప్పుడు కొంతమంది జర్నలిస్టులు ఇబ్బందులు పడ్డారు. నేను చూశాను, బాధపడ్డాను. తమ్ముడు విషయంలో మన శ్రీనివాసు విషయం పోలీసు వాళ్ళు గొర్ర గుంజుకెళ్తుండ్రు, తోపులాడబడ్డట్టుగా ప్రయత్నం చేసి ఇవన్నీ మేము ఎక్కడో ఉండి పరిశీలించకుండా చూడకుండా ఉండట్లేదు. కానీ సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు విరుచుకుపడడానికి అందరం కలిసి కష్టపడాల్సి వస్తుంది. నేను ఆయన చూసి బాధపడ్డాను. ఇప్పుడు తమ్ముడు ఏదన్నా మాట్లాడితే ఓకే, పరిశీలించే మాట్లాడతాం, అధ్యయనం చేసే మాట్లాడతాం. తమ్ముడైనా శ్రీనివాస్ అయినా నాకు తెలిసి మ్యాక్సిమం 90% సోషల్ మీడియా పేద వర్గాల బిడ్డలు, మధ్యతరగతి వర్గాల బిడ్డలు, ఇప్పుడు ఎదుగుతున్న బిడ్డలే నడిపిస్తుంది. కాబట్టి సమస్యలు ఎదుర్కొనేటోళ్ళు ఈ వర్గాలే కాబట్టి ఎక్కువ ఆ వర్గాల మీద మనసు పెట్టి కొంత అధ్యయనం చేసి లోతులకి వెళ్ళి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. లోతులకి వెళ్ళి అధ్యయనం చేసి బయటకు తీసుకొస్తే ఎవరికి నష్టం అనుకుంటారు? వాళ్ళు పాలకులకు నష్టం అనుకుంటారు కదా. ఉన్నది కాబట్టి పోలీసులు ఉన్నారు కాబట్టి ఇంకొన్నటువంటి అణిచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అణిచేయడానికి మీదనే ఆధారపడితే ఎవరన్నా అధికారంలో శాశ్వతంగా ఉంటారు? కొంతకాలం గతంలో ఉన్నోళ్ళు కూడా అన్ని విషయాలు పక్కకు పెట్టి అణిచేయడమే కాన్సన్ట్రేషన్ గా పెట్టేశారు.
ఎన్నోళ్ళు ఉన్నారు వాళ్ళు, ఈయన ఎన్నాళ్ళు ఉంటాడు. తప్పకుండా ఇలాంటి తమ్ములు అంతో ఇంతో ఇవాళ సోషల్ మీడియాలో ప్రధాన పాత్ర పోషిస్తూ మరి రఘు ఎక్కడ ఉంటే అన్యాయం జరిగిన కాడికి పోతాడు, లేకపోతే శ్రీనివాస్ అన్యాయం జరిగిన కాడికి పోతాడు, మీరందరూ అన్యాయం జరిగిన కాడికి పోతాడు అనే ఒక ఉన్నది. అరే అన్యాయం జరిగేది ఎవరికి? పేద వర్గాలకి అన్యాయం జరుగుతుంది. ఎవరికి అవుతాయి? పేదవర్గం అన్యాయం. పేద వర్గాల కోసం పనిచేసే ప్రతి తమ్ముడికి మానసికంగా సమయం వచ్చినప్పుడల్లా నేను అండగా నిలబడతాను. కానీ అందరు కాన్సన్ట్రేషన్ చేసే కాడ ఎక్కువ సమయం నేను ఇవ్వడం కంటే ఎవరు కాన్సన్ట్రేషన్ చేయని చోట కొంత ఉంటే అక్కడ కొంత ఫలితం అవుతుందని నేను అనుకుంటాను. రేవంత్ రెడ్డి లాస్ట్ క్వశ్చన్, రేవంత్ రెడ్డి భూమి తెలంగాణలో లేదు, ఎవరికి ఇచ్చేది ఏం లేదు, చదువు ఇవ్వగలుగుతాము అని అంటున్నాడు. ఇప్పుడు భూమి మీదనే కదా పోరాటం తెలంగాణలో. నేనంటున్నా తమ్ముడు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో నాకు చదివినిపించు. భూమి తెలంగాణ లేకపోతే ఆయన గెలవడానికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కారణమవుతే, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏమున్నదో చదువుకోమని ముందు ఆయన. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏమున్నది? కోనే రంగారావు కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని ఉన్నది. కోనే రంగారావు కమిషన్ సిఫార్సులు ఏం చెప్పింది? 1,00,000 ఎకరాల ప్రభుత్వ మిగులు భూమి ఉన్నదని చెప్పింది. పేదలకు పంచాల్సిన భూమి మిగిలి ఉన్నదని చెప్పేసింది. మరి కోనే రంగారావు కమిషన్ సిఫార్సులు అమలు చేయడం అంటే భూమి పంచడమే కదా. భూమి పంచడం అంటే మిగులు భూమి ఉన్నదని చెప్పిందని నువ్వు ఆధారం చేసి పంచడం అనేదే కదా. భూమి లేదని ఎట్లా అంటాడు రేవంత్ రెడ్డి గారు? నీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నువ్వు చదువుకో ముందు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నది. అదే సమయంలో గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ అక్కడక్కడ పేద వర్గాల అసైన్మెంట్ భూములను ఇతర అవసరాల కోసం వాడుకున్నది. ఇది పల్లె ప్రకృతి వనాల కోసం, శ్మశాన వాటికల కోసం, రైతు వేదికల కోసం, వీటి కోసం 1,00,000 ఎకరాల భూమిని గుంజుకున్నది. మరి గుంజుకున్న భూమి మళ్ళీ తిరిగి ఇప్పిస్తామని ఉన్నది కదా. 2 రకాలుగా భూమి. ఒకటి గత ప్రభుత్వం తీసుకున్న భూమి ప్రభుత్వ భూమే, పేద ప్రజల భూమి తీసుకున్నది ఇప్పియడం. భూమి లేదని ఎట్లా అంటావు? నీ మేనిఫెస్టోలో ఉన్నది. కోనే రంగారావు కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామన్నావు. కోనే రంగారావు కమిషన్ సిఫార్సు ప్రకారంగా 1,00,000 ఎకరాల భూమి మిగిలి భూమి ఉన్నదని కదా సిఫార్సు చేసింది. నాకు తెలిసి రాయలసీమలో కంటే ఆంధ్రలో కంటే ఇక్కడ ఎక్కువ తెలంగాణలోనే నక్సలైట్ ఉద్యమం ఉండడానికి కారణం భూమి సమస్యను ఐడెంటిఫై చేసే కదా రాజశేఖర్ గారు మొదటి చర్చలు జరిపింది. రెండో చర్చల ఎజెండానే భూమి సమస్య కదా. ఆ ఎజెండా ముందుకు రాకముందే చర్చలు విఫలమై వాళ్ళను మళ్ళీ బూటక ఎన్కౌంటర్లో మళ్ళీ చంపడం అప్పుడు మొదలైంది కదా. కాబట్టి భూమి సమస్య భూమి లేదని చెప్పడం అనేది అర్ధరహితం, అవకాశవాదం. ఎందుకంటే ఎన్నికలకు ముందు నీకు భూమి ఉన్నదని అంటావు, కోనే రంగారావు కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామంటావు. ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత భూమి లేదంటే ఎట్లా? అది రేవంత్ రెడ్డి గారిలో అధికారంకి వచ్చినాక ఏదంటారు చూడు, ఒడ్డెక్కదాక ఓడ మల్లన్న, ఒడ్డెక్కినాక ఏదో మల్లన్న అనే సామెతకు రేవంత్ రెడ్డి గారు సాక్ష్యంగా నిలబడుతున్నారు. కొత్త ఎడ్యుకేషన్ పాలసీ చదివారా? మీ అభిప్రాయం? నేను అదే విషయం చదవలేదు. ఒకవేళ మీరు ఒక 10 మంది ఎవరైనా మేధావర్గం మనోళ్ళు ఎవరైనా ఉంటే, అంటే మన బడుగు బలహీన వర్గాల కోసం కొద్దిగా తపనతో ఆలోచించే మేధావర్గం ఉంటే, ఆ మేధావర్గానికి ఒక పూట మనం టైం ఇచ్చి కూర్చుంటే దాన్ని మనం మాట్లాడుతున్నాం. ఓకే.